నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఒకసారి మేము తిరుపతికి వెళ్తుంటే మాతో పాటు రైల్లో ప్రయాణిస్తున్న ఒక పెద్ద ఆవిడ మాతో మాట కలిపింది. ఏదోలే ప్రయాణంలో పలకరింపులే కదా అని ఆవిడ అడిగిన విషయాలకు ఓపిగ్గా జవాబులు ఇచ్చానండి. అయితే ఆ ప్రశ్నల జడివాన ఓ పట్టాన ఆగదే. మా తాత ముత్తాతల దగ్గర నుండి మొదలుపెట్టి నా పుట్టు పూర్వోత్తరాలు, చదువు, పెళ్లి, పిల్లలు, నా తోబుట్టువులు, వాళ్ల కుటుంబ వివరాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా విషయాలు అడిగింది. నాకు ఓపిక తగ్గి ఆవిడ మీద చిరాకెత్తుకొచ్చినా కూడా పోనీలే పాపం పెద్ద ఆవిడ అనుకొని ఆవిడని ఏమీ అనలేకపోయాను. ఆవిడ సేకరించిన ఆ వివరాలతో ఎవరైనా నా జీవిత కథని సులభంగా పుస్తకం రాసేయచ్చు. మరిన్ని సంగతులు ఈ కార్యక్రమం చూశాక మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సగస్ చూడతరమ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉన్నాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 ఫ్రాంటైజ్ బ్యూటీ క్లినిక్ లో. జనరల్ గా మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు చాలా సాధారణంగా వెళ్తూ ఉంటాం కదా, మరి అలాంటిది కొంచెం సింపుల్ మేకప్ వేసుకొని సింపుల్ డ్రెస్సింగ్ తో మనం కాలేజ్కి వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. సో ఆ మేకప్ ఈ రోజు మనం చూడబోతున్నాం. లేట్ చేయకుండా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. హలో లలిత గారు. లలిత గారు, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి మేకవర్ అనుకున్నాం కదా, అసలు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి ఎటువంటి మేకవర్ అయితే బాగుంటుంది? కాలేజ్ అమ్మాయిలకి లైట్ మేకప్ చాలా బాగుంటుంది మా శ్రీలక్ష్మి. యాక్చువల్ గా అమ్మాయిలు తెలియక ఏంటి అంటే చాలా హెవీగా మేకప్ వేసుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. ఎంత హెవీగా మేకప్ వేసుకుంటే అంత ఏజ్డ్ గా అనిపిస్తూ ఉంటారు అనమాట. ఈ లాజిక్ తెలియక చాలా మంది ఏంటి అంటే హెవీ ఫౌండేషన్, హెవీగా బ్లషర్స్, లిప్స్టిక్స్, ఐ మేకప్ చాలా హెవీగా, లిప్స్టిక్స్ అన్ని అలా ఆడ్ గా వేసుకున్నందువల్ల ఏంటి అంటే చాలా పెద్దవాళ్ళలాగా అనిపిస్తారు. నేచురల్ లుక్ అనేది పోతుంది. సింపుల్ గా మేకప్ వేసుకోవచ్చు, అంటే ఐలైనర్ పెట్టుకోవచ్చు, లిప్స్టిక్ వేసుకోవచ్చు, అంతే. డే టైం. నైట్ టైం అయితే మాత్రం కొంచెం హెవీగా మేకప్ వేసుకోవచ్చు. మా డే టైం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హెవీ మేకప్ ఉండకూడదు. మేడం, మరి మోడల్ చూసేద్దామా? షూర్ గా అమ్మా. ఈ అమ్మాయి ఒక కాలేజ్ గోయింగ్ గర్ల్ అండి. సో మరి ఈ అమ్మాయి ఫేస్, సో తన కాంప్లెక్షన్ అది బాగుందమ్మా, ప్లస్ స్కిన్ కూడా నీట్ గానే ఉంది. అక్కడక్కడ కొంచెం డార్క్ స్పాట్స్ ఉన్నాయి, అవి కవర్ చేయాలి. కళ్ళ కింద లైట్ గా డార్క్ సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లాక్ హెడ్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి నోస్ మీద, సో అవి కవర్ చేసేస్తే సరిపోతుంది. ఫస్ట్ మనం ఫౌండేషన్ తో స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫౌండేషన్ అంటే తన ఫేస్ కి ఎటువంటి ఫౌండేషన్ బాగుంటుంది? తనకు ఫెయిర్ కాంప్లెక్షన్ కాబట్టి ఆ ఫౌండేషన్ మా, ప్లస్ ఆ స్కార్స్ కనిపించకుండా ఉండేదానికి వేరే ఫౌండేషన్ కూడా మిక్స్ చేసి వేస్తాం. ఓకే. ఫౌండేషన్ వేసి 5 minutes అయిపోయిందా? ఓకే. ఏంటి అంటే లూజ్ పౌడర్ వేద్దాము. సో పౌడర్ ఏంటి అంటే సెట్ చేసేదానికి, ఫౌండేషన్ హెవీగా లేకుండా మరీ గ్రీజీగా లేకుండా సెట్ అయ్యి నీట్ గా సెట్ అయ్యేదానికి పౌడర్ వేస్తామన్నమాట. అంటే ఫౌండేషన్ కలర్ పౌడర్ కలర్ ఈక్వల్ గా ఉంటుంది? డెఫినెట్ గా అమ్మా, సేమ్ టోన్ ఉండాలి. మళ్ళీ రెండు వేరు వేరు ఉంటే ఆడ్ గా ఉంటుంది. సో ఈ ఫేస్ కి ఐ షాడో అంటే ఎలా వేస్తే బాగుంటుంది? ఎప్పుడైనా కానీ బ్రౌన్స్ అండ్ డార్క్ పింక్స్ బాగుంటాయి లైట్ గా అప్లై చేసుకున్నప్పుడు. ఎవరికైనా కానీ, ఏ కాంప్లెక్షన్ వాళ్ళకైనా కానీ న్యాచురల్ బ్రౌన్స్ చాలా చక్కగా సూట్ అవుతాయి. బ్లషర్స్ కానివ్వండి, ఐ షాడోస్ కానివ్వండి, బ్లంట్ గా వేసేసుకోవచ్చు ఏ కాంప్లెక్షన్ వాళ్ళైనా. ఫెయిర్ స్కిన్ వాళ్ళైతే కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు అనమాట. సో మనం ఏంటి అంటే సింపుల్ మేకప్ కాబట్టి పింక్ అండ్ బ్రౌన్ మిక్స్ చేసి చేద్దామా. ఐ షాడో వేయడం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే ఐబ్రోస్ మా. నెక్స్ట్ వచ్చేసి హైలైట్ చేస్తారమ్మా. అంటే ఈ గ్యాప్ స్పెసిఫిక్ గా కనిపించేదానికి హైలైట్ చేస్తారనమాట లైట్ షేడ్ తో. ఐ షాడో పూర్తి అయిపోయింది కదా శ్రీలక్ష్మి. ఇప్పుడు ఏంటి అంటే లిప్స్ చాలా డ్రైగా ఉన్నాయమ్మా. జస్ట్ అంటే లిప్స్టిక్ వేయబోయే ఒక 2-3 minutes ముందు ఏం చేద్దాము అంటే కొంచెం లిప్ గ్లాస్ అప్లై చేద్దాం. దానివల్ల ఏంటి అంటే సాఫ్ట్ గా అవుతాయి లిప్స్, డ్రైనెస్ లేకుండా ఉంటుంది. ఓకే. లిప్ గ్లాస్ ముందు వేసుకొని ఉంటే కొంచెం తర్వాత మళ్ళీ వైప్ చేసేస్తాం. ఇంకా ఐలైనర్ అండ్ మస్కారా మిగిలిపోయింది. ఓకే, వేసేద్దాము.
మేకప్ అయిపోయింది కదా, ఇప్పుడు ఏంటి అంటే బ్లషర్ అండ్ లిప్స్టిక్ అన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే హెయిర్ స్టైల్ కొద్దిగా మారుద్దాం. ఓకే, ఈ ఫేస్ అంటే ఇలాంటి ఫేస్ వాళ్ళకి ఎటువంటి హెయిర్ స్టైల్ బాగుంటుంది? తనకు యాక్చువల్ గా ఫోర్ హెడ్ అది చాలా బాగుంది, అంటే నీట్ గా ఉంది, మరీ బ్రాడ్ ఫోర్ హెడ్ కాదు, అలానే మరీ షార్ట్ కాదు. కాబట్టి ఏంటి అంటే ఇప్పుడు ఎట్లాగో సైడ్ పార్టిషన్ ఫ్యాషన్ కాబట్టి అలా చూపిద్దాం. ఓకే, మేకప్ అయిపోయిందా, అలానే హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది. సింపుల్ హెయిర్ స్టైల్, చెప్పండి ఎలా ఉందో. నిజంగా చాలా బాగుందండి. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు తనలో ఆ గ్లోయినెస్ అనేది తెలుస్తుంది. అది కూడా హెవీగా లేకుండా ఫేస్ లో గ్లోయింగ్ తెలుస్తుంది అనమాట. నిజంగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి ఇలాంటి మేకప్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ లలిత గారు. అలాగే పద్మ గారు, మీకు కూడా సో ఇంత మంచి మేకప్ వేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సమీరా, మరి నీ మేకప్ అయిపోయింది, సో ఇప్పుడైతే నీకు వెంటనే మిర్రర్ చూపించను. నెక్స్ట్ డ్రెస్ చేంజ్ ఉంది, మరి డ్రెస్ చేంజ్కి రెడీయా? వావ్ సమీర, చాలా బాగున్నావు. ఈ లుక్ నీకు నిజంగా చాలా బాగా సూట్ అయింది, మేకప్ అలాగే డ్రెస్ కూడా. సో నీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా బాగా అనిపిస్తుంది కదా? హ్యాపీయా? వెరీ హ్యాపీ. ఓకే ఓకే సకులు, చూసారు కదా ఇవాల్టి సొగసు చూడతారమా మేకప్ చాలా బాగుంది కదా. మరి మీరు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒక ఫోన్ కాలేనండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 04023556540. మరో చక్కని ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.